హలో మూవీ లవర్స్, ఎట్లున్నారు? మస్తు మస్తులే. నేనైతే సూపర్ గున్నా డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం మన కిరణ్ అబ్బవరం నటించినటువంటి కే ర్యాంప్ సినిమా డే 12 ఆక్యుపెన్సీ అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అట్లాగే ఓవరాల్ ఈ 12 డేస్ బాక్స్ ఆఫీస్ జర్నీలో ఈ సినిమా యొక్క లాభాలేంటో నష్టాలేంటో కూడా క్లియర్ గా చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అట్లాగే మీరు వీడియో చూస్తున్నారులే కానీ అదేంటో లైక్ కొట్టడం మర్చిపోతే ఎట్లాగబ్బా? ఒక్క చిన్న లైక్ కొట్టండి. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ తో నా ఈ వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్. సో లైక్ కొట్టడం మర్చిపోకండి, వెంటనే లైక్ కొట్టేసేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మిత్రమా. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా మన మెయిన్ టాపిక్ లో ఒకటైనటువంటి ఈ సినిమా డే 12 థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో 14%, ఆఫ్టర్నూన్ షో 16%, ఈవినింగ్ షో 15%, నైట్ షో 16%. మనం ఒకసారి మార్నింగ్ షో తో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 2% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఈ సినిమా డే 12 తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 15.25%. అండ్ ఈ సినిమా 12th డే ఇండియా నెట్ కలెక్షన్స్ మనం చూసినట్లయితే 0.52 CR అంటే 52 లక్షలు. అలాగే ఈ సినిమా 12 డేస్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 18 కోట్లు. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో షేర్ కలెక్షన్స్ డే వైజ్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. డే 1 1,42,00,000 షేర్ కలెక్షన్స్ వచ్చాయి. డే 2 1,69,00,000 షేర్ కలెక్షన్స్ వచ్చాయి. డే 3 1,47,00,000 షేర్ కలెక్షన్స్ వచ్చాయి. డే 4 1,14,00,000 షేర్ కలెక్షన్స్ వచ్చాయి. డే 5 62,00,000 షేర్ కలెక్షన్స్ వచ్చాయి. డే 6 50,00,000 షేర్ కలెక్షన్స్ వచ్చాయి. డే 7 41,00,000 షేర్ కలెక్షన్స్ వచ్చాయి. డే 8 9 10 11 4 రోజులకు కలిపి 3,25,00,000 షేర్ కలెక్షన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇక డే 12 చూసినట్లయితే 12,50,000 షేర్ కలెక్షన్స్ వచ్చాయి. టోటల్ 12 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో షేర్ కలెక్షన్స్ చూసినట్లయితే 10,75,00,000 షేర్ కలెక్షన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇక టోటల్ 12 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 18,15,00,000 వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి టోటల్ ఓవరాల్ 12 డేస్ వరల్డ్ వైడ్ షేర్ కలెక్షన్స్ ఏరియా వైజ్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. టోటల్ 12 రోజుల్లో షేర్ కలెక్షన్స్ నైజాం నుండి 4 కోట్లు వచ్చాయి. టోటల్ 12 రోజుల షేర్ కలెక్షన్ సీడెడ్ నుండి 1,94,00,000 వచ్చాయి. టోటల్ 12 రోజుల్లో షేర్ కలెక్షన్స్ ఆంధ్ర నుండి 4,81,00,000 వచ్చాయి. టోటల్ 12 రోజుల్లో కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 1,13,00,000 షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక మనం ఇప్పుడు ఒకసారి ఓవర్సీస్ నుంచి టోటల్ 12 రోజుల షేర్ కలెక్షన్స్ చూసినట్లయితే 1,13,00,000 వచ్చాయి. టోటల్ ఓవరాల్ 12 రోజుల్లో వరల్డ్ వైడ్ షేర్ కలెక్షన్స్ చూసినట్లయితే 13,21,00,000 వచ్చాయి ఫ్రెండ్స్. ఇక ఓవరాల్ 12 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 24,15,00,000 వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా 12 రోజుల జర్నీలో ఓవరాల్ లాభాలేంటో నష్టాలేంటో క్లియర్ గా చూద్దాం ఫ్రెండ్స్. ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూసినట్లయితే 8,15,00,000 జరిగింది ఫ్రెండ్స్. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మనం చూసినట్లయితే 9 కోట్ల ప్లస్ షేర్ వసూలైతే ఈ సినిమా లాభాల్లోకి వస్తుంది. అయితే ఈ సినిమా టోటల్ 12 రోజుల బాక్స్ ఆఫీస్ జర్నీలో వరల్డ్ వైడ్ 13,21,00,000 షేర్ కలెక్ట్ చేసింది ఫ్రెండ్స్. అంటే ఈ సినిమా 12 రోజుల్లో 4,21,00,000 ప్రాఫిట్ లో ఉండి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా అయితే నిలిచింది ఫ్రెండ్స్. మరి మీరేమంటారు? ఇంకా ఎన్ని కోట్ల లాభాల్లోకి ఈ సినిమా వెళ్ళనుందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మిత్రమా. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. నమస్తే.